హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్నూన్ సెషన్ వరకు ఒకలాగా మార్కెట్స్ బిహేవ్ చేస్తూ ఉంటే అంటే డౌన్ సైడ్కి ఫాలో అవుతున్న మార్కెట్స్ ఒకేసారి మనకి టాప్ సైడ్కి వెళ్ళే ప్రయత్నం చేయడం జరిగింది. అండ్ ఎండింగ్లో కూడా మనకి చాలా వోల్టైల్గా అయితే సెషన్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెన్సెక్స్లో 190 పాయింట్స్ ఫాల్ కనిపించి 31,371 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయితే. నిఫ్టీ 42 పాయింట్స్ డౌన్ అయ్యి 9,196 9,200కి కొంత బిలోలో అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి ఇంపార్టెంట్ డేటా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ డేటా మాట్లాడుకొని ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ అనాలిసిస్ అండ్ రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ సిపిఐ అండ్ ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫ్రెండ్స్. బట్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనే దానికంటే కూడా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అని సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మార్చ్లో మనకి కాంట్రాక్ట్ అవ్వడం జరిగింది. సో 16.7% కాంట్రాక్షన్ కనిపించింది అనమాట. మార్చ్లో మనకి లాస్ట్ 10 days మనకి లాక్డౌన్ కారణంగా మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని క్లోజ్ అయ్యాయి కాబట్టి మనకి ఇంపాక్ట్ అనేది మార్చ్ పరంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మార్చ్లో ఇలా ఉంటే ఏప్రిల్లో ఎలా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్లేషన్ డేటా 5.84%గా నమోదవడం జరిగింది ఏప్రిల్కి సంబంధించింది. సో టికెట్స్ పరంగా అయితే ఐఆర్సిటీసీలో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనుకోవచ్చు. ఇలా స్టార్ట్ చేశాక టికెట్స్ బుక్ చేసుకోండి అని. కాకపోతే మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం, వాళ్ళకు వచ్చే మెయిన్ రెవెన్యూ సోర్స్ అంతా కూడా వాళ్ళ క్యాటరింగ్ బిజినెస్కి సంబంధించే ఉంటుందన్నమాట. ఇంటర్నెట్లో వాళ్ళు అమ్ముతున్న టికెట్ రిలేటెడ్గా వాళ్ళ బిజినెస్ అనేది క్యాటరింగ్ బిజినెస్తో పోలిస్తే అసలు కంపారిజనే ఉండదు. సో మీరు ఐఆర్సిటీసీ వాళ్ళు అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ చూస్తే మీ ఫుడ్, వాటర్ అండ్ బ్లాంకెట్స్ మీరే తెచ్చుకోవాలి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అంటే స్టిల్ ఐఆర్సిటీసీ వాళ్ళు ఇంకా మనకి ఫుడ్ ప్రొవైడింగ్లో అయితే అంటే క్యాటరింగ్లో అయితే లేకపోయి ఉండొచ్చు. ఐఆర్సిటీసీ ప్రాఫిటబిలిటీలో అండ్ రెవెన్యూస్లో మేజర్ ఇంపాక్ట్ చేసేది వాళ్ళ క్యాటరింగ్ బిజినెస్ కాబట్టి కమింగ్ డేస్లో అవి వాళ్ళు స్టార్ట్ చేసి అక్కడ సేల్స్ బాగున్నట్లయితేనే రానున్న రోజుల్లో మనకి అది నెంబర్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఎనీవే వాళ్ళకున్న సెగ్మెంట్స్ లో వాళ్ళు మోనోపోలీ చూపిస్తున్నారు కాబట్టి మార్కెట్స్ నెంబర్స్ అండ్ ఇప్పుడున్న కరెంట్ సినారియోని కూడా పక్కన పెట్టి మనకి అప్పర్ సర్క్యూట్స్ లోనే తీసుకెళ్తూ ఉంది స్టాక్ ప్రైస్ ని. అండ్ ఇప్పుడు వీడియో చేస్తున్న టైం అయితే 6 PM అరౌండ్ ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియో చూసే టైంకి మేబీ 8 PM అయిండొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ టైంకి నరేంద్ర మోడీ గారు ఒక అప్డేట్ అయితే చేసి ఉండొచ్చు ఈ లాక్డౌన్ రిలేటెడ్ గా ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం అని. సో అంతకుముందు మనకు చేసిన అప్డేట్స్ ఏంటి, ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయాల్సి రావచ్చు, కాకపోతే రెడ్ జోన్స్, గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ ఒక డెసిషన్ స్టేట్స్కే వదిలేయాలనుకుంటున్నాం అనేలాగైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. బట్ దీని గురించి ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే మనకి ఈరోజు 8 PMకి అయితే నరేంద్ర మోడీ గారు అయితే మనకి చెప్పడానికి అయితే ప్రయత్నిస్తారు. లాక్డౌన్ రిలేటెడ్గా అలాగే ఎకనామీ రిలేటెడ్గా ఎలాంటి అప్డేట్స్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అనేది డెఫినెట్లీ మార్కెట్ని అయితే ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా మనకు ఒక పెద్ద రిలీఫ్ మెజర్స్ రాబోతున్నాయి. 3 లక్షల కోట్ల దగ్గరగా ప్యాకేజ్ అనేది రాబోతుంది. అది మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ బిజినెస్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుందని కూడా సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ ఉంది. సో ఈ ప్యాకేజ్ గురించి అయితే చాలా డేస్ నుంచి కూడా మన మార్కెట్ లో డిస్కషన్స్ అయితే ఉన్నాయి. సో ఎలాంటి ప్యాకేజ్ రాబోతుంది, ఎన్ని లక్షల కోట్లకు సంబంధించింది రాబోతుంది, అండ్ వచ్చే ప్యాకేజ్ ఎవరిని ఫోకస్ చేయబోతుంది, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వడాఫోన్ ఐడియాకి సంబంధించిన పేరెంట్ గ్రూప్స్ ఏంటి వడాఫోన్ ఐడియాలో? సో వడాఫోన్కి సంబంధించి వడాఫోన్ గ్రూప్ ఉంది, ఐడియాకి సంబంధించి ఆదిత్య బిర్లా గ్రూప్ ఉందన్నమాట. ఇలా వీళ్ళు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ 53,000 crores దగ్గరగా కట్టాలన్నప్పుడు ఈ పేరెంట్ కంపెనీస్ అయిన వడాఫోన్ గ్రూప్ అలాగే ఆదిత్య బిర్లా వీళ్ళెవ్వరు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. సో ఒకవేళ ఎవరు హెల్ప్ చేయకపోతే, గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయకపోతే ఇంకా షాప్ క్లోజ్ చేయాల్సి వస్తుందని నెగిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. దాంతోనే మనకి స్టాక్ ప్రైస్ చాలా డ్రాస్టిక్గా డౌన్ అయింది. కానీ ఇప్పుడు వస్తున్న స్టేట్మెంట్స్ రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తూ వస్తే ఆల్రెడీ వడాఫోన్ వాళ్ళు $200 million దగ్గరగా మనకి ఇన్వెస్ట్మెంట్ చేశారు ఫ్రెండ్స్. సో అది ఆల్మోస్ట్ 1,500 crores దగ్గరగా ఉంటుంది. వడాఫోన్ ఐడియా మెర్జ్ అవుతున్నప్పుడు వడాఫోన్ గ్రూప్ దగ్గర నుంచి మాక్సిమం £1 billion అనేది కమిట్మెంట్ ఉంది వడాఫోన్ ఐడియాలోకి వెళ్ళడానికి అని చెప్పే స్టేట్మెంట్స్ అయితే వడాఫోన్ దగ్గర నుంచి వచ్చాయని సిఎన్బిసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో £1 billion అంటే 8,400 crores దగ్గరగా వస్తుంది ఫ్రెండ్స్. సో అడిషనల్ గా కూడా వడాఫోన్ ఐడియాకి సంబంధించి ఫండ్స్ రాబోతున్నాయి. వచ్చే ఫండ్స్ తో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ కి సంబంధించిన కొంత డబ్బుల్ని వీళ్ళు క్లియర్ చేసేదానికి స్కోప్ ఉంటుంది అనే ఒక అప్డేట్ డెఫినెట్లీ పాజిటివే. కాకపోతే వీళ్ళకి ఇంకా ఉన్న అప్పులు అయితే చాలా ఎక్కువ. సో దానికి రిలేటెడ్గా కూడా వడాఫోన్ దగ్గర నుంచి ఇంకేదైనా అడిషనల్గా ఫండింగ్ వస్తుందా, లేదంటే ఇప్పటి వరకు వడాఫోన్ దగ్గర నుంచి మనకు ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఆదిత్య బిర్లా, సో ఐడియాకి సంబంధించిన ప్రమోటర్ గ్రూప్ అయిన ఆదిత్య బిర్లా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అడిషనల్గా ఫండ్స్ వస్తాయనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైనా జీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ ఆర్ టీవీ టుడే ఈ కంపెనీస్ని ఎవరైనా అనాలిసిస్ చేస్తున్నట్లయితే ఈ డేటా అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ 3 కంపెనీస్కి సంబంధించి 2012 నుంచి 2019 వరకు వాళ్ళ రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఈ డేటా అంతా కూడా మీకు ఇక్కడ ఈ ఇమేజ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఎవరి దగ్గర నుంచి బెటర్ రెవెన్యూస్ ఉన్నాయి అండ్ ఎవరి దగ్గర నుంచి బెటర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఉందనే డేటా అయితే మీకు ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. బంధన్ బ్యాంక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వాళ్ళు ప్రాఫిటే పోస్ట్ చేశారు 517 crores. సో అది ఇయర్ ఆన్ ఇయర్ లో అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనకి అది 25.8% డిక్రీజ్ అవడం అంటే ఫాలో అవడం అయితే జరిగింది. వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనకి 1680 crores రావడం జరిగింది అనమాట. అంటే వాళ్ళు వడ్డీలకి ఇచ్చుంటారు కదా, దాని ద్వారా 1680 కోట్లు వాళ్ళు సంపాదించడం జరిగింది అనమాట. అది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 33.5% ఇంక్రీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే డిక్రీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పర్సంటేజ్ ఇది. సో ఎప్పుడైతే మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిలు తగ్గుతూ ఉంటుందో అది డెఫినెట్లీ పాజిటివే. కాకపోతే బంధన్ బ్యాంక్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళు చేసిన ప్రావిజనింగ్. సో వాళ్ళు 827 crores దగ్గరగా వాళ్ళు ప్రావిజనింగ్ చేశారు. సో ఇందులో 690 crores ఈ వైరస్ రిలేటెడ్గా చేసిన ప్రావిజనింగ్ అనమాట. సో రీసెంట్గా మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా ఈ వైరస్ రిలేటెడ్గా ప్రావిజనింగ్ అయితే చేస్తున్నాయి. సో నేను ఇది ఆల్రెడీ చెప్పాను. ఆర్బీఐ వాళ్ళు April 17th అరౌండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక సర్క్యులర్ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. ఎవరైతే అంటే బ్యాంక్స్కి చెప్తున్నారనమాట, మీ దగ్గర మోరటోరియం ఎవరైతే కస్టమర్స్ అడుగుంటారో ఆ మోరటోరియం సంబంధించి 10% మీరు మినిమం ప్రావిజనింగ్ అనేది చేయండి అని చెప్పారు. కాకపోతే బంధన్ బ్యాంక్ కానీ లాస్ట్ టైం ఐసిఐసిఐ బ్యాంక్ కానీ అండ్ అంతకుముందు చేసిన బ్యాంక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అని కూడా 10% కాకుండా ఇంకా అడిషనల్గా ఇంకా ఎక్కువ ప్రావిజనింగ్ అయితే చేస్తున్నాయి అనమాట. అండ్ వీళ్ళ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 32% ఇంక్రీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. బంధన్ బ్యాంక్ ఒక ఎండి సిఇఓ శేఖర్ గారు మాట్లాడుతూ, మేము మా డిపాజిట్స్ లో కొంత స్ట్రెంత్ అయితే చూపించాం, అన్ని సెగ్మెంట్స్ లో కూడా డిపాజిట్స్ గ్రోత్ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది అని చెప్పే స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. టాటా మోటార్స్ గురించి సిఎల్ఎస్ఐ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. టాటా మోటార్స్ ఒక ఇండియన్ బిజినెస్ ఒక వాల్యూ అసలు ఏదీ లేదు అని చెప్తున్నారు. సో అలా ఎందుకు చెప్తున్నారంటే టాటా మోటార్స్ కి డెట్ అనేది అంటే అప్పు అనేది 19,150 crores దగ్గరగా ఉంది. అండ్ ఇండియన్ బిజినెస్ ఒక టాటా మోటార్స్ సంబంధించిన ఎంటర్ప్రైజ్ వాల్యూ అనేది 19,200 crores దగ్గరగా ఉంది. సో వాళ్ళ అప్పుతో కంపేర్ చేస్తే ఇండియన్ బిజినెస్ ఒక ఎంటర్ప్రైజ్ వాల్యూ కూడా దగ్గరగా అలానే ఉంది. కాబట్టి టాటా మోటార్స్ ఒక ఇండియన్ బిజినెస్ కి అసలు ఈక్విటీ వాల్యూయే లేదని చెప్తున్నారు. అంతకుముందు ఇచ్చిన బై రేటింగ్ కాస్త డౌన్ గ్రేడ్ చేసి అండర్ పర్ఫార్మ్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది ఫ్రెండ్స్. సో టాటా మోటార్స్ చాలా డేస్ నుంచి కూడా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో కొంత మూవ్ అవ్వాలని ప్రయత్నిస్తుంది. కొత్త కొత్త మోడల్స్ తీసుకురావడం అండ్ మంచి క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో ప్రెసెంట్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో వీళ్ళు 5% మార్కెట్ షేర్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో కార్స్ కానివ్వండి, ఎస్యూవీస్ కానివ్వండి, ఈ సెగ్మెంట్ లో 5% షేర్ అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో అంటే ట్రక్స్ కానివ్వండి, బసెస్ కానివ్వండి, దీంట్లో 42% అయితే వీళ్ళు మార్కెట్ షేర్ హోల్డ్ చేస్తున్నారు అనమాట. చాలా క్వార్టర్స్ నుంచి కూడా వాళ్ళు ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. మోస్ట్లీ ఆటో సెగ్మెంట్ అంతా కొంత స్ట్రెస్ లో ఉంది. అండ్ ఇప్పుడు ఈ వైరస్ రిలేటెడ్ గా లాక్డౌన్ అనేది ఫర్దర్ గా స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఇండియన్ బిజినెస్ కి సంబంధించి మేము వాల్యూ ఉంటుందని మేము అనుకోవట్లేదు. ఏదైనా వాల్యూ ఉందంటే అది కేవలం జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ కి సంబంధించిన బిజినెస్ మాత్రమే అని చెప్పి సిఎల్ఎస్ఏ వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏషియన్ పెయింట్స్ ని గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనమాట. సో వీళ్ళు డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో సెల్ అని చెప్తూ టార్గెట్ అనేది 1111 అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు రీజన్స్ ఏం చెప్తున్నారంటే ఏషియన్ పెయింట్స్ ఒక సేల్స్ అనేటివి అంటే సేల్స్ గ్రోత్ అనేది ఇంపాక్ట్ అవుతుంది ఈ వైరస్ కారణంగా వచ్చిన లాక్డౌన్ తో. అండ్ కరెంట్ కండిషన్స్ తో ఇన్కమ్స్ అనేటివి తగ్గుతాయి. కాబట్టి ఎవరైతే వాళ్ళ ప్రాపర్టీస్ కి రీపెయింట్ చేయాలనుకుంటూ ఉంటారో అంటే ఇంకొకసారి పెయింట్ వేయాలి అనుకుంటూ ఉంటారో, సో ప్రెసెంట్ ఎందుకు వేయడం ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో, సో అది ఇంకొక సంవత్సరం చూసుకుందాం అని చెప్పి స్కిప్ చేసే మెంటాలిటీ కూడా ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఏషియన్ పెయింట్స్ అయితే ఇంపాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో దాంతో నెక్స్ట్ కమింగ్ 3 years అంతా కూడా వీళ్ళ వాల్యూమ్ గ్రోత్ అనేది యావరేజ్ గా 6% మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే మనం మాట్లాడుకున్న రీసెంట్ టైమ్స్ లో కూడా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఫాల్ మనకు కనిపిస్తే అది పెయింట్స్ కి, ఏవియేషన్ కి, టైర్స్ కి వీటికి పాజిటివ్ గా ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్లు తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది డెఫినెట్లీ వాళ్ళు రీఇన్వెస్ట్ చేసి వాల్యూమ్స్ అయితే పెంచే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఏషియన్ పెయింట్స్ లో ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వాళ్ళ వాటాని లాస్ట్ 1 year నుంచి ఎలా చేంజ్ చేశారని చూస్తే లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్ లో 25.88% ఉన్న ఎఫ్ఐడిఐ హోల్డింగ్ కాస్త ఇప్పుడు అది 27% కి ఇంక్రీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వాళ్ళ వాటాని అయితే పెంచుకుంటూ వచ్చారు. అండ్ ప్రమోటర్స్ ఎలా మారారు అంటే వాళ్ళ వాటాని ఎలా చేంజ్ చేసుకుంటూ వచ్చారని చూస్తే సో లాస్ట్ మార్చ్ క్వార్టర్ లో 52.79% ప్రమోటర్ హోల్డింగ్ పర్సెంటేజ్ ఉంటే స్టిల్ ఈ మార్చ్ క్వార్టర్ కూడా మనకి 52.79% ప్రమోటర్ హోల్డింగ్ అయితే మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఏషియన్ పెయింట్స్ కున్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కొంత లో డెట్ కంపెనీ, సో అప్పు చాలా తక్కువ ఉన్న కంపెనీ అండ్ స్ట్రాంగ్ క్యాష్ జనరేటింగ్ కంపెనీ అనమాట. కాకపోతే ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ తో సిఎల్ఎస్ఏ వాళ్ళు చెప్తున్నట్టు ప్రాపర్టీస్ ని రీపెయింట్ చేసే ఒక మెంటాలిటీ ఎలా మారుతుంది అంటే కన్స్యూమర్ సెంటిమెంట్ ఎలా చేంజ్ అవుతుంది అనేది డెఫినెట్లీ ఏషియన్ పెయింట్స్ అండ్ పెయింట్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో లోయెస్ట్ పాయింట్ నుంచి నిఫ్టీ ఆల్మోస్ట్ 200 points దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది.
సో 9120 ఏదైతే మనం సపోర్ట్ గా అనుకుంటూ ఉన్నామో, సో ఆ పాయింట్ అయితే మార్నింగే బ్రేక్ చేయడం జరిగింది. బట్ అది కొంత రెసిస్టెన్స్ గా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు యాక్ట్ అవడం అయితే జరిగింది అనమాట. సో ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకుంటూ ఉంటామో అది బ్రేక్ చేస్తే మనకి అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది. సో దాన్ని మనకి ఆల్మోస్ట్ 2 o'clock అరౌండ్ మనకి నిఫ్టీ బ్రేక్ చేసి ఒక చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్ తో అయితే మనకి టాప్ సైడ్ కి మూవ్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ రేపటి సెషన్ కోసం ఇమీడియట్ గా 9120 నే మనం సపోర్ట్ గా గమనించవచ్చు. రెసిస్టెన్స్ మనకి 9400 అని రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటున్నాం. బట్ ఇమీడియట్ గా 9250 ని మనం రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సో నిన్న మనం 18,800 సపోర్ట్ గా అనుకున్నాం. సో ప్రెసెంట్ ఆ లెవెల్ దగ్గర మార్కెట్ అంటే బ్యాంక్ నిఫ్టీ అయితే ఉంది. సో నెక్స్ట్ ఓపెనింగ్ అనేది ఆ లెవెల్ కంటే కింద ఓపెన్ అయినట్లయితే 18,380 ఆ పాయింట్ జోన్ అయితే గమనించండి. రెసిస్టెన్స్ 19,415 అయితే గమనిస్తున్నాను. ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 9,500 దగ్గర అలాగే 9,000 దగ్గర హెవీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో రీసెంట్ డేస్ అంతా కూడా మనకి ఈ లెవెల్స్ దగ్గర కొంత హై యాక్టివిటీ అయితే బిల్డ్ అయింది. ఇంట్రాడే సెషన్ లో కూడా మనకి 9,000 దగ్గర 3 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫ్రెష్ గా బిల్డ్ అయింది, చేంజ్ అయింది పాజిటివ్ గా. అండ్ అలాగే 9,500 దగ్గర కూడా 41,000 అయితే బిల్డ్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో కమింగ్ సెషన్స్ లో 9,000 డౌన్ సైడ్ అండ్ టాప్ సైడ్ 9,500 ఈ 500 రేంజ్ లోనే నిఫ్టీ ఉండడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.